హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రేమి. ఈరోజు అయితే ఫ్రైడే వీకెండ్, ఎక్కడికైనా వెళ్దామని చెప్పేసి అనుకోకుండా బయలుదేరాం అనమాట. టిఫిన్ అది తినేసి డిన్నర్ చేసేసి ఇంకా అలా సరదాగా ఎక్కడైనా దగ్గరికి కార్నిష్కి అయితే వెళ్ళి వద్దాం అనుకుంటున్నాము. హాయ్ చెప్పారు. టైం 8:43 అయిందనమాట. ఇప్పుడు స్టార్ట్ అయ్యాము. రిటర్న్ మళ్ళీ ఎంత టైం అవుతుందో తెలీదు. ఇక్కడ క్లైమేట్ కూడా చేంజ్ అయిందనమాట. చల్లగా గాలేస్తుంది. మొన్నటి వరకు సమ్మర్ సీజన్ నడిచింది. అసలు బయటకు రావాలంటే నాకు భయం వేసేది. ఎండలు ఉక్క పెట్టేది. ఇప్పుడైతే బాగా చేంజ్ అయింది క్లైమేట్ అంతానా. మీలో ఎంతమంది చుట్టుమల్లే సాంగ్ ఫ్యాన్స్ ఉన్నారు? మా హర్వీకి అయితే చాలా ఇష్టం అనమాట. హర్వీ పాడరా పాట. లిరిక్స్ రానప్పుడు అలా కవర్ చేస్తుంది అనమాట. మొత్తానికి ట్యూన్ అయితే వచ్చును కదా హర్వీ. నీకు ఇష్టమా చుట్టుమల్ల సాంగ్ అంటే? సీరియస్ గా డ్రైవింగ్ చేస్తున్న సంతోష్ కుమార్. ఈ రోడ్ అంతా రేగి చెట్లే. ఇలా మధ్యలో రేగి చెట్లే మొత్తం. ఈ సీజన్ వచ్చినప్పుడు చూడాలి, భలే ఉంటుంది. బ్యాంక్ స్ట్రీట్స్. ఓకే. రోడ్ చూసారా? ఎక్కువగా స్పీడ్ కి వెళ్ళకుండా ఉండడానికి ఇలాంటి రోడ్ వేస్తారు. ఎందుకు స్పీడ్ లిమిట్ ఎందుకలా? స్పీడ్ కి వెళ్తుంది. సూక్ వచ్చాం మనం. బనానా ఐలాండ్ రిసార్ట్ అంటది. ఇవన్నీ బోట్స్ అన్నమాట. చూసారు ఇక్కడ నుంచి పనార్ ఎలా కనిపిస్తుందో. ఇక్కడ పార్కింగ్ కి ఇలా టోకెన్ తీసుకోవాలన్నమాట. తీసుకుంటున్నట్టు. అండ్ పార్కింగ్ ఫీజ్ చూసారా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇస్లామిక్ మ్యూజియం ఇది. బ్యాక్ సైడ్ ఏం చూసారా? ఇది కార్నిష్ చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. రంగులు చాలా మంది ఉన్నారు జనాలు. ఇలా ఫ్యామిలీస్ని ఎలా చేస్తారంటే ఇటు సైడ్ యాక్చువల్గా కార్ పార్క్ చేసి వస్తానని అయితే వెళ్ళారు మా ఆయన. నేను హర్వీ ఇక్కడ వెయిట్ చేస్తాం. పట్టుకో హర్వీ. ఏమిటి అటు సైడ్ వెళ్ళారనమాట కార్ పార్కింగ్కి మా ఆయన. 9 అయిపోయింది కదా. హర్వీకి మెల్లగా నిద్ర వస్తున్నట్టుంది. మధ్యాహ్నం పడుకోలేదు ఈరోజు. పడుకోమన్నాను అప్పటికి. చూద్దాం ఎంతవరకు కోఆపరేట్ చేస్తుందో.
ఆడతావా? డాడీ వచ్చాక వెళ్దాం, సరేనా? హ్యాపీ హర్వి. హెయిర్ బిగ్ ఉందా? ఏంటి ఎక్సైటింగ్ హర్వి? ఎందుకు? ప్లే జోన్ కనిపించింది హర్వికి. అవును హర్వి, ఫాదర్స్ మదర్స్ వచ్చారు మరి పిల్లలకు తోడుగానా. నేను కూడా వస్తాను రా నీతోని. వద్దొద్దు, తిన్నాం కదా, పొట్ట నిండుగా ఉంది. వెళ్ళి ఆడుకో కన్నా, వెళ్ళి ఆడుకోపో. తీసుకొస్తారు చిన్న టీ తీసుకొస్తారని వెళ్తున్నారు. హర్వి ఆడుకుంటుంది. కొన్ని దక్కించి మంచి పని చేశారు. అది యాక్చువల్లీ ఖాళీ లేదు. అదే మా ఆయన ఫొటోస్ తీయడంలో బిజీ అయిపోయారనమాట. కార్నిష్కి వచ్చాం కదా, కార్నిష్లో ఉన్న బిల్డింగ్స్కి, కార్నిష్కి మంచి ఫొటోస్ తీస్తానని చెప్పి సెట్టింగ్స్ అవి సెట్ చేసుకుంటున్నారు కెమెరాలో. ఈ ఫొటోస్ అన్నీ నాకే తీస్తున్నారు అనమాట. ఇంత కష్టపడి అంత పెద్ద లెన్స్ పెట్టి ఫొటోస్ తీస్తున్నది నన్నే, మా ఆయన. కార్నిష్ చూస్తారు ఎంత అందంగా ఉందో. నిర్మానుష్యంగా ఉంది. అంటే జనాలు ఉన్నారు, కాకపోతే చాలా తక్కువ మంది ఉన్నారు అనమాట. చూడండి, 10 అయిపోతుంది అనమాట టైమ్. కార్ పార్క్ చేసాం కదా, దాన్ని బిల్ పే చేస్తున్నారు. ఎంత అయింది చిన్న? 4 రియల్ అయిందా? 5 రియల్ effective, 1 రియల్ I get back. సో 10:30 అయిపోయింది అనమాట. ఇంకా ఇంటికైతే వెళ్తున్నాము. హర్వి కూడా బాగా టైర్డ్ అయిపోయింది. టప్పని పరుగు పెట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది హర్వి. ఎప్పుడు వచ్చేసావు హర్విలో నువ్వు? ఇది చూసారు కదా, బనానా ఐలాండ్. ఓకే, ఇది రిసార్ట్ అంట. ఇక్కడ నుంచి దగ్గరలో ఉంటుందంట, ఖతర్ నుంచి.
బోట్స్ వస్తాయి అన్నమాట. ఓకే ఓకే వెళ్ళే బోట్స్ ఇక్కడికి వస్తాయి. ఓకే ఓకే ఇక్కడ నుంచి బోట్ మీద వెళ్ళొచ్చంట, అక్కడికి వెళ్ళే బోట్స్ ఇక్కడికి వస్తాయంట. ఖతర్ కింగ్ హౌస్ ఇది నిజమా చిన్న? వేరే ఏరియాలో ఉంటదేమో. ఇక్కడ ఒక హౌస్, ఇంకా వేరే వేరే ఒకటి ఉంటుంది. ఇది అసెంబ్లీ కూడా అంటారు. చక్కగా క్యాప్చర్ అవ్వ. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ ఒక మంచి వీడియోలో కలుస్తాను. అంతవరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్.